Hi, hello students. Welcome back to our channel. Today we are discussing about 7th class maths chapter perimeter and area exercise 9.1 లోని third question అలాగే fourth question. ఏమి ఇచ్చారో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి థర్డ్ బిట్, ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూస్. అంటే ఇక్కడ కొన్ని వాల్యూస్ అనేటివి మిస్ చేశారు, ఆ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అనేటివి ఫైండ్ అవుట్ చేసి ఇచ్చేశారు. మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో చూసాం. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఫార్ములా వాల్యూస్ అనేటివి ఇచ్చేస్తే బేస్ అండ్ హైట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫార్ములాస్ కూడా రాసుకున్నాం. ఫస్ట్ బిట్ చూడండి, ఏ బిట్. బేస్ అనేది ఏమి ఇచ్చారు మనకి 20 సెంటీమీటర్స్, హైట్ అనేది ఇవ్వలేదు, అంటే హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఇచ్చారు, 246 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకి ఏ బిట్. ఓవరాల్గా ఏ బిట్లో మనకి ఏం మిస్ అయింది, వాల్యూ హైట్ అనేది మిస్ అయింది. హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా అనేది మనం ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ నుంచే రాసుకుంటాం. ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఏంటి మనకి ఫార్ములా, బేస్ ఇంటూ హైట్. ఈ ఫార్ములా నుంచే మనం హైట్ ఫార్ములా కూడా రాసుకుంటాం. ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో చూసాం. ఓకే, ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఇచ్చేసారు, అలాగే బేస్ ఇచ్చారు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హైట్. అండ్ ఈ బేస్ని మనం ట్రాన్స్పోజిషన్ చేసేయాలి. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై అవుతాయి. అప్పుడు ఫార్ములా చూడండి, హైట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్. ఓకే, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ డివైడెడ్ బై ఏమవుతుంది మనకి, బేస్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఎంత ఇచ్చారు మనకి, 246 సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై బేస్ ఏమి ఇచ్చారు, 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. 2తో క్యాన్సిల్ చేయండి, 2 10s 20, 2 1s 2, 2 2s 4, 2 3s 6. ఏమొచ్చింది వాల్యూ, 123 డివైడెడ్ బై 10. హియర్ చూడండి, డినామినేటర్లో మనకి 10 అనేది ఉంది, అంటే ఇక్కడ మనకి 10 ఉంది కాబట్టి న్యూమరేటర్లో మనం 1 నంబర్ కంటే బిఫోర్ మనకి పాయింట్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఓకే, 10 ఉంది కాబట్టి 1 నెంబర్ బిఫోర్ మనకి పాయింట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 12.3 సెంటీమీటర్స్. హైట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి యూనిట్స్ అనేటివి మనకి సెంటీమీటర్లోనే వస్తాయి. ఓకే, ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే మనకి యూనిట్స్ స్క్వేర్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ బీ బిట్ చూడండి, బేస్. ఏమిచ్చారు మనకి వాల్యూ, బేస్ అనేది మిస్సింగ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బేస్ ఇవ్వలేదు, హైట్ ఇచ్చారు. 15 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఏంటి, 154.5 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం బేస్ ఫైండ్ అవుట్ చేయాలి. బేస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఇచ్చారు, హైట్ ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, బేస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే హైట్ని ట్రాన్స్పోజిషన్ చేస్తాం. అప్పుడు బేస్ ఫార్ములా చూడండి, బేస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఓకే, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ డివైడెడ్ బై బే, హైట్ అవుతుంది. ఓకే, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ డివైడెడ్ బై హైట్. ఇక్కడ మనం బేస్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డినామినేటర్లోకి హైట్ వెళ్తుంది. ఓకే, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఎంత ఇచ్చారు మనకి, 154.5 డివైడెడ్ బై హైట్ ఏమి ఇచ్చారు, 15. ఓకే, ఇప్పుడు 15తో క్యాన్సిల్ చేయండి, 15 1s 15, 15 10s 150. ఇక్కడ 154 మైనస్ 150 ఎంత అవుతుంది మనకి, 4 అనేది వస్తుంది. 4 అనేది ఇక్కడికి వస్తే టోటల్ 45 అవుతుంది. ఇక్కడ 5 అనేది పాయింట్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ ప్లేస్ చేసుకొని ఈ 45ని 15 3s 45. ఓకే, 10.3 సెంటీమీటర్స్ ఏంటిది మనకి, బేస్. ఓకే, నౌ సి బిట్ చూడండి. సి బిట్లో కూడా మనకి బేస్ వాల్యూ ఇవ్వలేదు, అంటే బేస్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, హైట్ 8.4 సెంటీమీటర్స్. ఓకే, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఎంత ఇచ్చారు, 48.72 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, బేస్. సేమ్ బీ బిట్ ఎలాగో ఇక్కడ కూడా అలాగే. బేస్ ఈక్వల్ టు స్మాల్ బీ ఈక్వల్ టు ఏరియా డివైడెడ్ బై ఏమవుతుంది, హైట్. ఓకే, ఏమి ఇచ్చారు, ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ 48.72 డివైడెడ్ బై హైట్ ఎంత ఇచ్చారు మనకి, 8.4 సెంటీమీటర్స్.
సెంటీమీటర్ స్క్వేర్. సో మీరు చూడండి, సో ఇక్కడ మనకి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ రెండూ కూడా మనకి డెసిమల్ నెంబర్స్ అవుతాయి. సో అప్పుడు 8.4తో డివైడ్ చేయాలంటే కొంచెం టఫ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, డినామినేటర్లో మనకి పాయింట్ అనేది వెళ్ళిపోవాలంటే సో 48.72 డివైడెడ్ బై 8.4 ఉంది కదా. సో ఇక్కడ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇస్ మల్టిప్లైడ్ బై 10. సో అప్పుడు వాల్యూ చూడండి, 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న పాయింట్ అనేది జస్ట్ మనకి 1 నెంబర్ ఆఫ్టర్ అనేది వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, 487.2 డివైడెడ్ బై, సో హియర్ ఆల్సో సేమ్ పాయింట్ అనేది 1 డిజిట్ ఆఫ్టర్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది మనకి వాల్యూ 84 అనేది వస్తుంది. సో ఓకే, సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి, 14 టేబుల్తో మనం క్యాన్సిలేషన్ చేద్దాం. 14 6 ఆర్ 84. సో హియర్ 14 3 ఆర్ 42. సో 48 మైనస్ 42 ఎంత అవుతుంది మనకి 6. సో టోటల్ ఏమవుతుంది మనకి 67. 14 4 ఆర్ 56. ఓకే, 67 మైనస్ 56 ఎంత వస్తుంది మనకి 11. సో 11 అనేది ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ వెళ్తుంది. టోటల్ 112 అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ వెళ్తుంది కాబట్టి పాయింట్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో 14 8 ఆర్ 112. ఓకే, సో ఇక్కడ రాసుకోండి 34.8 డివైడెడ్ బై 6. సో ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేయండి. 6 1s 6, 6 5s 30. సో 34 మైనస్ 30 హౌ మచ్ 4 అనేది, సో పాయింట్ ఆఫ్టర్ వెళ్తే 48 అవుతుంది. సో ఇక్కడ పాయింట్ అనేది ప్లేస్ చేసుకొని 6 8 48. సో ఎంత వచ్చింది మనకి వాల్యూ, సో టోటల్ 5.8 సెంటీమీటర్స్. సో ఏంటి ఇది మనకి బేస్ బి. సో బేస్ బి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 5.8 సెంటీమీటర్స్. సో నా డి బిట్ చూడండి, సో బేస్ ఇచ్చారు వాల్యూ 15.6 సెంటీమీటర్స్. హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఎంత ఇచ్చారు 16.38 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ వాల్యూ ఏం మిస్ అయింది మనకి, హైట్ అనేది మిస్ అయింది. సో హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఈక్వల్ టు, సో ఏంటి ఫార్ములా అవుతుంది మనకి, ఏరియా డివైడెడ్ బై హైట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డినామినేటర్లో ఏమొస్తుంది మనకి బేస్ వస్తుంది. ఓకే, సో ఏరియా ఏంటి 16.38 సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై, సో బేస్ ఏమి ఇచ్చారు 15.6 సెంటీమీటర్స్. సో హియర్ ఆల్సో సేమ్, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావింగ్ డెసిమల్ నంబర్స్. ఓకే, సో ఇక్కడ పాయింట్ అనేది మనకి 1 డెసిమల్ నెంబర్ ఉంది కాబట్టి ఇంటూ 10తో మల్టిప్లై చేయండి. సో 116.38 డివైడెడ్ బై 15.6 ఏం చేసుకుంటాం ఇంటూ 10తో మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు వాల్యూ ఏమవుతుంది, పాయింట్ అనేది 1 డిజిట్ ఆఫ్టర్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి 163.8 డివైడెడ్ బై 156. ఓకే, సో అప్పుడు 13 టేబుల్తో క్యాన్సిల్ చేద్దాం. సో 13 1s 13. సో 15 మైనస్ 13 ఏమవుతుంది మనకి 2. సో ఇక్కడ 2 ఇక్కడికి వస్తే టోటల్ 26 అవుతుంది. 13 2s 26. సో హియర్ ఆల్సో సేమ్ 13 1s 13. సో 16 మైనస్ 13 హౌ మచ్ 3. సో 3 అనేది ఇక్కడికి వస్తే 33 అవుతుంది. సేమ్ 13 2s 26. సో 33 మైనస్ 26 హౌ మచ్ 7. సో 7 అనేది పాయింట్ ఆఫ్టర్ వస్తుంది కాబట్టి మనకి ఇక 78 అవుతుంది. సో పాయింట్ ఆఫ్టర్ వస్తుంది కాబట్టి ఇక్కడ పాయింట్ అనేది ప్లేస్ చేసుకుంటే సో 13 6 ఆర్ 78. సో ఓకేనా, సో ఈ వాల్యూ ఒకసారి రాసుకోండి. 12.6 డివైడెడ్ బై, సో ఇక్కడ 12 వచ్చింది. సో 6తో క్యాన్సిల్ చేయండి. సో 6 2s 12, 6 2s 12. సో పాయింట్ అనేది ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది 6 1s 6. ఓకే, నా 2 1s 2. సో హియర్ ఆల్సో 2 1s 2. సో పాయింట్ అనేది ఉంది కాబట్టి పాయింట్ ప్లేస్ చేసుకొని చూడండి, 2తో మనకి 1 అనేది వెళ్ళదు. సో కాబట్టి ఇక్కడ 0 అనేది పెట్టేసుకొని ఇక్కడ 0 పెట్టుకున్నామంటే 2 5s 10. ఓకే, సో ఓవరాల్గా వాల్యూ ఎంత వచ్చింది మనకి 1.05 సెంటీమీటర్స్. ఏంటి మనకి ఇక్కడ హైట్. ఓకే, సో హైట్ ఎంత వచ్చింది మనకి 1.05 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, సో ఇక్కడ రాసుకోండి. హైట్ ఎంత వచ్చింది 1.05 సెంటీమీటర్స్ అండ్ బేస్ ఇక్కడ ఎంత వచ్చింది 5.8 సెంటీమీటర్స్. సో మీకు టేబుల్ లాంటిది ఇచ్చారు, సో టేబుల్లో కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. సో అలాగే సో ఏ బిట్లో ఎంత వచ్చింది మనకి 12.3 సెంటీమీటర్స్. సో అలాగే బి బిట్లో వచ్చేసి 10.3 సెంటీమీటర్స్. ఓకే, సో అండ్ అలాగే
ఫోర్త్ ప్రాబ్లం చూడండి. సో ఏమి ఇచ్చారు మనకి, ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూస్. సో హియర్ ఆల్సో మిస్ అయిన వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అక్కడ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ వచ్చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏంటి ఫార్ములా మనకి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, సో ఇక్కడ మనం మిస్ అయిన వాల్యూస్ బేస్ ఆర్ హైట్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో చూసాం. సో బేస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే హైట్ని అలాగే 2ని రెండింటిని ట్రాన్స్పోజ్ చేస్తాం. సో ఇక్కడ 2 అనేది బైలో ఉంది కాబట్టి సో అక్కడికి ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ అవుతుంది, ఏరియాకి ఇంటూ అవుతుంది. సో ఏ ప్రాబ్లం చూడండి సొల్యూషన్. సో బేస్ ఏమి ఇచ్చారు, 15 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమి ఇచ్చారు, 87 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు బేస్ అనేది ఇంటూలో ఉంది కాబట్టి ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై అవుతుంది. సో 2 అనేది డివైడెడ్ బైలో ఉంది కాబట్టి ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ అవుతుంది. సో ఓవరాల్గా ఫార్ములా అనేది చూడండి. సో హైట్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏరియా ఇంటూ 2 డివైడెడ్ బై బేస్ అవుతుంది. ఓకే, సో బేస్ అనేది ఇంటూలో ఉంది కాబట్టి ట్రాన్స్పోజ్ చేస్తే డివైడెడ్ బై అయింది. సో 2 అనేది ఇక్కడ డివైడెడ్ బైలో ఉంది కాబట్టి ట్రాన్స్పోజ్ చేస్తే ఇంటూ అయింది. సో వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. 87 ఇంటూ 2 డివైడెడ్ బై, సో బేస్ ఎంత ఇచ్చారు 15. సో 2తో మల్టిప్లై చేయండి. 2 7s 14, 2 8s 16 ప్లస్ 1 17 డివైడెడ్ బై 15. ఓకే, సో మనం 3 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 3 5s 15. సో హియర్ ఆల్సో సేమ్ 3 5s 15. 17 మైనస్ 15 హౌ మచ్ 2. సో 2 అనేది ఇక్కడికి వస్తే మనకి టోటల్ 24 అవుతుంది. 3 8s 24. సో ఏమొచ్చింది మనకి 58 డివైడెడ్ బై 5. సో 58ని 5తో నార్మల్ డివిజన్ చేసేయండి. 5 1s 5 0. 8 అనేది డౌన్ చేసుకుంటే అగైన్ 5 1s 5. సో 8 మైనస్ 5 హౌ మచ్ 3. సో పాయింట్ అనేది ప్లేస్ చేసుకొని ఇక్కడ 0 పెడితే 5 6 30. సో రిమైండర్ 0. సో వాట్ ఈస్ ద వాల్యూ 11.6 సెంటీమీటర్స్. సో హైట్ అనేది ఏమొచ్చింది మనకి, హైట్ ఈక్వల్ టు 11.6 సెంటీమీటర్స్. ఓకే, సో ఇక్కడ మీరు రాసేసుకోండి 11.6 సెంటీమీటర్స్. ఓకే, అండ్ నా బీబిట్ చూడండి. సో బీబిట్లో ఏమి ఇచ్చారు మనకి, బేస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ హైట్ అనేది ఇచ్చారు 31.4 మిల్లీమీటర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమి ఇచ్చారు 1256 మిల్లీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ మనం బేస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో బేస్ ఫార్ములా ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. సో బేస్ ఫార్ములా ఏరియా ఇంటూ 2 డివైడెడ్ బై, సో ఏమవుతుంది మనకి, బేస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డినామినేటర్లో మనకి హైట్ అనేది వస్తుంది. సో ఇది ఫార్ములా మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా నుంచే రాసుకున్నాం. ఓకే, సో వాట్ ఈజ్ ఏరియా 1256 ఇంటూ 2 డివైడెడ్ బై హైట్ ఏమి ఇచ్చారు 31.4. ఓకే, సో ఇక్కడ 2తో మల్టిప్లై చేసేయండి. 2 6 12, 2 5 10, 11, 2 2s 4 ప్లస్ 1 5, 2 1s 2 డివైడెడ్ బై, సో 31.4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో చూడండి, సో ఈ నెంబర్ని మనం 31.4తో డివైడ్ చేయాలి. క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది కాబట్టి సో పాయింట్ అనేది వెళ్ళిపోవాలంటే ఇక్కడ ఇంటూ 10తో మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్ ఆల్సో మల్టిప్లైడ్ బై 10. సో 10తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ 0 అనేది యాడ్ అవుతుంది. 2 5 1 2 0 డివైడెడ్ బై, సో పాయింట్ అనేది ఆఫ్టర్ డిజిట్ వెళ్ళిపోతుంది మనకి 314 అవుతుంది. ఓకే, సో 314ని తో డివిజన్ చేసేయండి. 25120. ఓకే, సో క్యాన్సిలేషన్ కూడా వెళ్తాయి. క్యాన్సిలేషన్ అనేది కొంచెం సో చాలా మిస్టేక్స్ జరుగుతుంటాయి పిల్లలకి. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా డివిజన్ చేసేయండి. క్యాన్సిలేషన్ చేసినప్పుడు మనకి టైం టేకింగ్ కూడా అనేది చాలా పడుతుంది. సో 314ని సో 8 టైమ్స్ చెక్ చేయండి. సో 8 4s 32, 8 1s 8 ప్లస్ 3 11, 8 3s 24 ప్లస్ 1 25. సో చూడండి 2512. సో 2512 అనేది ఎగ్జాక్ట్గా వచ్చిందంటే ఇక్కడ 0 ఉంది అంటే 8 టైమ్స్ కాకుండా 80 టైమ్స్ మల్టిప్లై చేసామనుకోండి అక్కడ 0 అనేది వచ్చేస్తుంది. 314ని 18 టైమ్స్ చేస్తే ఏమొచ్చింది, సో 25,120. రిమైండర్ 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ వెళ్ళింది మనకి 80 టైమ్స్. సో బేస్ అనేది ఏమొస్తుంది మనకి, బేస్ ఈక్వల్ టు 80 సెంటీమీటర్స్, సారీ మిల్లీమీటర్స్. ఓకే, సో ఇక్కడ మనకి మిల్లీమీటర్స్ ఇచ్చారు కాబట్టి సో బేస్ కూడా ఎంత అవుతుంది 80 మిల్లీమీటర్స్. ఓకే,
ఇక్కడ మీరు రాసేసుకోండి 80 millimeters. సో అండ్ సి బిట్ చూడండి, బేస్ ఈక్వల్ టు, సో ఎంత ఇచ్చారు మనకి 22 centimeters. హైట్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమి ఇచ్చారు మనకి 170.5 centimeter square. సో ఓవరాల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో హైట్ ఈక్వల్ టు ఫార్ములా చూడండి, హైట్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏరియా ఇంటూ 2 డివైడెడ్ బై బేస్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా నుంచి రాసుకుంటున్నాం. సో ఏరియా అనేది ఎంత ఇచ్చారు 170.5 ఇంటూ 2 డివైడెడ్ బై బేస్ ఎంత ఇచ్చారు 22. సో ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిలేషన్ చూడండి. సో 2 1s 2, 2 11s 22. సో 11తో చూడండి, 11 1s 11. సో హియర్ ఆల్సో 11 1s 11. 17 minus 11 how much, 6. సో 6 అనేది వస్తే ఇక్కడ 60 అవుతుంది. 11 5s 55. 60 minus 55 how much, 5. సో 5 అనేది పాయింట్ ఆఫ్టర్ నెంబర్కి వెళ్తుంది కాబట్టి టోటల్ ఇక్కడ 55 అవుతుంది. సో ఇక్కడ పాయింట్ అనేది ప్లేస్ చేసేసుకొని 11 5s 55. సో ఎంత వచ్చింది మనకి ఓవరాల్ వాల్యూ 15.5. సో ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్స్. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు 15.5 centimeters. ఇక్కడ రాసేసుకోండి 15.5 centimeters. సో అండ్ దట్స్ ఇట్. సో ఈ వీడియోలో థర్డ్ ప్రాబ్లం అలాగే ఫోర్త్ ప్రాబ్లం రెండు కూడా కంప్లీట్ అవుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.